హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం పిఎల్ఎస్క్యూఎల్లో ఒక ఫైల్లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి అన్నది మనం నేర్చుకుందాం. మనం లాస్ట్ వీడియోలో యూటీఎల్ ఫైల్ అనే ఒక స్టాండర్డ్ ఏపీఐని యూజ్ చేసి మనం ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, మళ్ళీ దాంట్లోకి ఎలాగా డేటాని ఇన్సర్ట్ చేయాలంటే డేటాని ఎలా రైట్ చేయాలి ఇలాంటి విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే ఫైల్ నుంచి డేటాని ఎలా రీడ్ చేసి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలని చూద్దాం. అయితే ఈ యూటిల్ ఫైల్ యూజ్ చేయాలంటే మనకి ఒక డిబి డైరెక్టరీ క్రియేట్ చేయాలని అవి నేను ముందు వీడియోలో చెప్పాను కాబట్టి అవి మళ్ళీ నేను రిపీట్ చేయడం లేదు. ఓకే, అందుకోసమే ఆ వీడియో యొక్క లింక్ని నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. పైగా నేను పైన ఐకార్డ్లో కూడా ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను డిబి డైరెక్టరీ క్రియేషన్ ఇదంతా ఏమీ చెప్పట్లేదు, డైరెక్ట్గా కోడింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మన ఫైల్ అన్నది ఈ డైరెక్టరీలో ఉంది. దీనికి ఆల్రెడీ మనం ఒక డిబి డైరెక్టరీని క్రియేట్ చేసాం. ఈ డైరెక్టరీ కోసం అని చెప్పి ఒక డిబి డైరెక్టరీని డేటాబేస్లో క్రియేట్ చేసాం. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న డేటాని, ఏది మై ఫస్ట్ ఫైల్ అనే ఏదైతే ఉందో ఈ ఫైల్లో ఉన్న డేటాని నేను ఇప్పుడు రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అసలు ఈ ఫైల్లో ఏ డేటా ఉందో చూద్దాం. చూడండి, ఈ ఫైల్లో దిస్ ఇస్ ఫస్ట్ లైన్, దిస్ ఇస్ సెకండ్ లైన్ ఉంది కదా. సో ఇదే డేటాని ఇక్కడ నుంచి రీడ్ చేసి PLSQL కోడ్ ద్వారా దాన్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఈ ఫైల్ మనకి మై అండర్ స్కోర్ డిఐఆర్ అనే డిబి డైరెక్టరీలో ఉంది కదా, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఒక ఫైల్ హ్యాండ్లర్ ని డిక్లేర్ చేయాలి. హ్యాండిల్ మీరు ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు, నేనైతే ఇది ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఫైల్ ఓపెన్ చేయాలి కదా. దీంట్లో పారామీటర్స్ ఏమేమి ఇవ్వాలి? ఫస్ట్ పారామీటర్ వచ్చి మనకి డిబి డైరెక్టరీ ఇవ్వాలి. సెకండ్ పారామీటర్ వచ్చేటప్పుడు మనం ఏ ఫైల్ అయితే ఇప్పుడు యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆ ఫైల్ నేమ్ ఏంటి? మై ఫస్ట్ ఫైల్ కదా, మై ఫస్ట్ ఫైల్ క్యాపిటల్ లెటర్స్, మై ఫస్ట్ అండర్స్కోర్ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకే, థర్డ్ పారామీటర్ వచ్చేటప్పటికి మనం డేటాని దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలంటే రైట్ మోడ్ యూజ్ చేయాలి. బట్ ఇప్పుడు మనం డేటాని రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి, దానికి ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఫైల్ ఓపెన్ అయితే అయిపోయింది కదా. దాంట్లోకి ఇప్పుడు డేటాని గెట్ చేద్దాం, అంటే డేటాని రీడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఫైల్ హ్యాండ్లర్ని దీనికి ఫస్ట్ పారామీటర్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫైల్ నుంచి డేటాని రీడ్ చేస్తుంది, రీడ్ చేసి దాన్ని హోల్డ్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి కదా, అందుకని నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. నేను ఏంటంటే వి అండర్ స్కోర్ టెక్స్ట్ అనే ఒక varchar ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే, అయితే ఇక్కడ చూడండి, నేను varchar సైజ్ అని తీసుకున్నాను 32,767 అని తీసుకున్నాను కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ యూటిల్ ఫైల్ ఒక లైన్ని మ్యాక్సిమం ఇన్ని బైట్స్ వరకు మాత్రమే హోల్డ్ చేసుకోగలదు, కాబట్టి నేను అంత సైజ్ ఉన్న టెక్స్ట్ వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, దీనికి మనం ఇక్కడ మ్యాక్సిమం సైజ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఇది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 1024 బైట్స్ తీసుకుంటుంది, ఇది ఇచ్చామంటే ఇంతవరకు తీసుకుంటుంది. సో నేను మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాను, మరి మీరు అది ఇవ్వకపోతే డిఫాల్ట్ 1024 తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసేస్తున్నాను.
exception when others then సో మన పని అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ ఫైల్ ని క్లోజ్ చేయాలి కదా. ఇక్కడ ఫైల్ ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ డేటాని గెట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ డేటాని మనం ప్రింట్ చేస్తున్నాం. లాస్ట్ లో మనం ఆ ఫైల్ ని క్లోజ్ చేస్తున్నాం. ఇది మన కోడ్ అన్నమాట. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. PLSQL కోడ్ ఎగ్జిక్యూట్ అయింది కదా, దీని అవుట్పుట్ చూద్దాం. చూడండి, దిస్ ఈస్ ఫస్ట్ లైన్ అనేది ఇక్కడ మనం రీడ్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. బట్ మీరు ఇందాక గమనించినట్లయితే ఈ ఫైల్లో చూడండి 2 లైన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని 2 లైన్లు ఉంటే ఇక్కడ మాత్రం మనం ఒక లైన్నే రీడ్ చేయగలిగాం. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనం ఈ గెట్ లైన్ అన్నది ఏం చేస్తుందంటే అట్ ఎ టైం ఒక్క లైన్ మాత్రమే అది రీడ్ చేసి ఈ వేరియబుల్లోనికి దాన్ని ప్లేస్ చేయగలదు. అయితే ఆ ఒక్క లైన్ కూడా ఇంత డేటాని మాత్రం హోల్డ్ చేసుకోగలదు మ్యాక్సిమం. ఓకే, అయితే ఇది మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కోడ్ వర్క్ అవ్వదు. మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు వర్క్ అవ్వాలి అంటే మనం ఇలా కాదు, మనం ఒక లూప్ లో దాన్ని రన్ చేయాలి. నేను ఇదంతా క్లియర్ చేసేస్తున్నాను. ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఉంటే ఏం చేయాలి? దీనికి లూప్ లో పెట్టాలి. ఓకే, ఎక్కడి వరకు అంటే డిస్ప్లే చేసేంత వరకు కూడా మనం దాన్ని లూప్ లో పెట్టుకున్నాం. అండ్ లూప్. సో ఇది మనం లైన్ బై లైన్ లూప్ లో ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ తిప్పుతాం కదా. బట్ ఏంటంటే లాస్ట్ లైన్కి వచ్చేటప్పటికి ఇది ఎగ్జిట్ అయిపోవాలి, రైట్? అది ఎట్లాగా? మనం దీన్ని ఇన్నర్ బ్లాక్ లో పెట్టుకోవాలి. బిగిన్ అండ్ ఓకే, ఈ ఇన్నర్ బ్లాక్ లో కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఒక లైన్ ని పక్కకి జరుగుతాం. సో ఈ లూప్ లో ఈ ఇన్నర్ బ్లాక్ లో ఇది వన్ బై వన్ అది గెట్ చేస్తుంది. అయితే మనకి లాస్ట్ లైన్ వచ్చేటప్పటికి దాన్ని హ్యాండిల్ చేయాలి కదా. ఈ ఇన్నర్ బ్లాక్ కి ఎక్సెప్షన్ పెడుతున్నారు. వెన్ నో డేటా ఫౌండ్, దెన్ నో డేటా ఫౌండ్ ఎందుకు ఇస్తున్నారంటే ఒకవేళ ఈ లూప్ లో లైన్స్ అన్ని అయిపోతే నో డేటా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు జస్ట్ బ్లైండ్ గా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది. ఓకే, అంటే లైన్స్ అన్ని కంప్లీట్ అయిపోతే అప్పుడు ఈ లూప్ లోంచి అది బయటకు వచ్చేయాలి. ఓకే, అట్లా. సో నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, అన్ని డిలీట్ చేస్తాను కదా. ఎగ్జిక్యూట్ అయింది. చూడండి 2 లైన్లు ప్రింట్ అయినాయి. అవునా? మన ఫైల్లో చూడండి 2 లైన్లు ఉన్నాయి కదా. ఆ 2 లైన్లు కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం డేటాని ఫైల్ ఓపెన్ చేసి దాన్ని రీడ్ చేయొచ్చు. రీడ్ చేసి ఇక్కడ నేను ప్రింట్ చేశాను. అలా కాకుండా మీకు ఒకవేళ ఈ డేటాని వేరే ఏదైనా టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిబిఎంఎస్ అవుట్పుట్ ఏదైతే రాశానో దాని ప్లేస్ లో ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నారనుకోండి, ఈ డేటా అనేది అందులోకి ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఇదనమాట ప్రాసెస్. మనం నెక్స్ట్ వీడియోలో ఈ యూటిల్ ఫైల్ కాన్సెప్ట్ లో ఇంకొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.